భూపాలపల్లి దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గాంధీ వస్తాడు సార్. అన్న సత్యంబాబు బాబాని కొంచెం ఎందుకుంటాను ఎవరు పడతారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నెరవేరుద్దాం. राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, राजीव गांधी अमर है, गट्टिगा मुद्र दिखाया राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. थैंक यू. జై కాంగ్రెస్. యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మననం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం, భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం, సంఘటిత శక్తి ఉండడం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి తుపాకీ చూడాలకు బలైన రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, దేశ సమగ్రం కోసం ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం 5 విప్లవం ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త, దానికి పునాది వేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? మామూలు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా పదవుల కోసం వార్డు మెంబర్ వీకులాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగంగా అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు 2 పర్యాలు సోనియా గాంధీ గారు తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ప్రారంభిస్తా ఉందంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. ఇందిర కుటుంబం, మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి యొక్క బాటలు నడుస్తున్న కుటుంబం. మరొకసారి 80వ వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి మరణం చేసుకుని వాళ్ళు అర్పిస్తాం. థ్యాంక్ యూ.